రోడ్డు వేసినావు, ఎందుకు వేసినావు నువ్వు రోడ్డు? కేవలం నీ హాస్పిటల్ కి రోడ్డు వైడనింగ్ చేసుకున్నావు. బొగ్గులైన వాళ్ళు ఖాళీ చేపిస్తుంది. నువ్వు చేసిన ఏకైక పని ఆడ మెడికల్ కాలేజ్ పక్కన వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 40 ఎకరాల వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, అది కూడా పవర్ ఇచ్చి నువ్వు కబ్జా చేపిస్తుంది. అయలూరు దగ్గర మీ సీడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఆ 40 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్. మరి ఇవన్నీ గమనిస్తున్నారా? అట్లాగే చాబోలు అక్కడ కూడా ఏం జరిగింది? అదే విధంగా ఎస్సీ ల్యాండ్ ఒకటి కుంట చెరువు ఏదో నిర్మిస్తానని చెప్పి అది కూడా కబ్జా చేసినావు. ఈరోజు ఇల్లీగల్ గా నువ్వు కల్తీ విత్తనాలు అమ్మినావు నువ్వు రైతులకు. ఇక్కడే ఉన్నారు రైతులందరూ వచ్చినారు. నిన్న నువ్వు పెట్టిన ఏదైతే ఉందో ప్రెస్ మీట్ అది చూసి ఈ రోజు రైతులు క్యూ కట్టినారు. అమ్మ మేము కూడా మోసపోయినామమ్మా అని. ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను మాట్లాడింది కాదు, ఈరోజు ఏపీ రైతు సంఘం వాళ్ళు మాట్లాడింది. నంద్యాల జిల్లాలో 7-8 లక్షల పత్తి వేశారు. దాదాపు 1,00,000 ఎకరాల్లో విత్తనాలంతా కూడా అవన్నీ నకిలీ విత్తనాలు. ఎవరయ్యా విత్తనాలంటే నంద్యాల ఎంపీ, ఇప్పుడు మన ఎంపీ నంద్యాల ఎంపీ గారి ఆధ్వర్యంలో కంపెనీ అవి. ఆ దొంగను పట్టుకోలేకపోతున్నాం. ఆ దొంగ ఎవరంటే నంద్యాల ఎంపీ. అది అట్లాగే ఆయన గుర్తులేనట్టుంది పాపము. ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉరి తాడు బిగించుకొని ధర్నా చేసినారు. నువ్వు అమ్మిన కల్తీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మా జీవితాలు నాశనం చేసింది, మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి పేపర్లలో వచ్చింది. ఇదేం నా సొంత రాతలు కాదు ఇవన్నీ. ఈరోజు అంటాడు బైరెడ్డి వంశం అంట. బైరెడ్డి వంశం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అసలు బైరెడ్డి కుటుంబం గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీదా అని నేను అడుగుతున్నా. ఈ రోజు బైరెడ్డి కుటుంబము ప్రజా సేవలో ఉంది. రైతులకు ఏదన్నా కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది బైరెడ్డి కుటుంబము. మీకేం తెలిసిన ఆయన మొన్ననే ఆపరేషన్ అయిందంట నీకు. ఆ గులకరాయి ఆయన తలపైన పడా, నీ పొట్టలో రాళ్ళు పడా, నువ్వు ఆపరేషన్ చేసుకుంటేవి. దయచేసి రెస్ట్ తీసుకోండి మీరు. ఎందుకు ఊరికే బయట అనవసరంగా మాట్లాడుతున్నావు? ఈరోజు మహిళలు అనే వాళ్ళు ఏమంత చిన్న చూప, అంత చులకన మహిళలంటే ఏమి? బైరెడ్డి పేరు నేను పెట్టుకోకూడదా? నేను ఒక డాక్టర్ని, ఇక్కడ నా సర్టిఫికెట్లన్నీ బైరెడ్డి అనే ఉంటుంది. ఏమి వారసత్వం మహిళలకి పట్టదా? నువ్వేమన్నా కొత్తగా లా తీసుకొచ్చినావా? లా తీసుకొని రావాలనుకుంటే ఈ 10 రోజులే సమయంలో నువ్వు తీసుకొని రా నాయనా, మార్చుకుంటా నేను బైరెడ్డి నుంచి. అసలు మా అత్తమామలకు మా ఆయనకు లేని ఇబ్బంది వీనకెందుకంట ఇబ్బంది? ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలా ఎంపీ గారు. అంతేగాని అనవసరంగా రెచ్చగొట్టి, ముఖ్యంగా నన్ను రెచ్చగొడితే మటుకు మీరు దయచేసి తల దించుకునేలాగా ఉంటారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి దయచేసి నా జోలికి రాకండి. నా పని నాది, మీ పని మీది. ఇంకొక మాట, మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకు అంటే ఇంతవరకు నేను ఏం సేవ చేశాను అని నేను ఎప్పుడు ప్రజలకు చెప్పుకోలే. మీరే అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. అట్లాగే ధన్యవాదాలు ఇంకో విషయానికి కూడా. పాపం నామినేషన్ వేసి వచ్చినాడు బయటికి. నామినేషన్ వేసి వచ్చి ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించండి, సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీని గెలిపించండి అని అన్నారు ఆయన. ధన్యవాదాలు బ్రహ్మి గారు, మీరు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు. మీ నోటనే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.